గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విశాఖకు డేటా సెంటర్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ 1000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటును పరిశీలిస్తోంది. 87,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రతిపాదించింది. ప్రోత్సాహకాలపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. విశాఖకు మరో ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ రాబోతోంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 87,250 కోట్ల రూపాయల పెట్టుబడులతో 1000 మెగావాట్ల ఏఐ పవర్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 3 ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు రైడెన్ సంస్థ ప్రతిపాదించింది. అడవివరంలో 120, తర్లువాడులో 200, రాంబిల్లి అచ్యుతాపురం క్లస్టర్లో 160 ఎకరాల చొప్పున కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. అన్ని అనుమతులు లభిస్తే 2.5 ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. వచ్చే మార్చిలో నిర్మాణాలు చేపట్టి 2028 జులై నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలన్నది లక్ష్యంగా ప్రతిపాదించింది. ప్రతిపాదిత 3 డేటా సెంటర్లకు కలిపి సుమారు 2100 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. అడవివరంలో 465, తర్లువాడలో 929, రాంబిల్లి డేటా సెంటర్కు 697 మెగావాట్ల చొప్పున విద్యుత్ అవసరమని రైడెన్ సంస్థ పేర్కొంది. ఈ కరెంటును విద్యుత్ సంస్థల నుంచే తీసుకోనున్నట్లు రైడెన్ తెలిపింది. రైడెన్ సంస్థకు ఇచ్చే ప్రోత్సాహకాలు, ఇతర అంశాలపై ఉన్నత స్థాయి అధికారుల బృందం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సింగపూర్కు చెందిన రైడెన్ ఏపీఏసీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో మెజారిటీ వాటాదారుగా ఉంది. అమెరికాకు చెందిన గూగుల్ ఎల్ఎల్సీకి అనుబంధ సంస్థగా రైడెన్ ఏపీఏసీ ఈ డేటా సెంటర్ పెట్టుబడులకు నిధులు సమకూర్చనుంది. ఇప్పటికే విశాఖలో గూగుల్ సంస్థ 52,000 కోట్ల పెట్టుబడులతో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేయబోతోంది. 16,000 కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్ కాంప్లెక్స్ ను విశాఖలో నెలకొల్పేందుకు ప్రభుత్వం ఇప్పటికే సిఫీ సంస్థకు అనుమతిచ్చింది. ఇప్పుడు రైడెన్ సంస్థ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపితే విశాఖ డేటా సెంటర్ హబ్ గా మరో ముందడుగు వేయనుంది.